నమస్తే, వెల్కమ్ సిగ్నేచర్ స్టూడియోస్. నేను మీ ఉపేందర్. ఈరోజు ఇంటర్వ్యూలో భాగంగా చాలా ప్రత్యేకమైన వ్యక్తి ఉన్నారని చెప్పుకోవచ్చు మనతోటి. ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో వేల సంఖ్యలో ఇప్పుడున్న డిపార్ట్మెంట్లలో కావచ్చు, ప్రభుత్వ ఉద్యోగాలలో, ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్లో రెండు రాష్ట్రాలలో వేల సంఖ్యలో కానిస్టేబుల్స్, వందల సంఖ్యలో ఎస్ఐలుగా తీర్చిదిద్దినటువంటి వ్యక్తి ఈరోజు మనతో ఇంటర్వ్యూలో మనతోటి ఉన్నారు. నందు ఆర్మీ ఫిజికల్ అకాడమీ చైర్మన్ అండ్ డైరెక్టర్ అయినటువంటి నందులాల్ గారు ఉన్నారు. అన్నను వెల్కమ్ చేద్దాం. అన్న నమస్కారం. అన్న నమస్తే అన్న. బాగున్నారన్నా? బాగున్నా. చాలా రోజులైందన్న మిమ్మల్ని కలవక. థ్యాంక్ యూ. ముందుగా మీకు ప్రత్యేక ధన్యవాదాలు అన్న, మాకు ఇంటర్వ్యూ యాక్సెప్ట్ చేసినందుకు. 2018లో స్థాపించిన అకాడమీ 2024లో ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇంత తక్కువ సమయంలో ఎలివేట్ అయిందనంటే దీని వెనకాల ఏం జరిగి ఉంటుందన్న? జరిగేది ఏం లేదన్న, ఒకటి కష్టాన్ని నమ్ముకున్నాను. మన దగ్గర ఎంతమంది విద్యార్థులు వచ్చినా ఒక సరైన ప్రణాళిక ఏర్పాటు చేసుకొని వాళ్ళకు వాళ్ళ అనుగుణంగా వాళ్ళ ఒక మైండ్ సెట్ని బట్టి మనం ప్లాన్ చేసుకొని వాళ్ళకు ఫిజికల్ ట్రైనింగ్ ఇస్తే వాళ్ళే మనల్ని వేల మందికి చెప్తారన్న. నేను అదే కాన్సెప్ట్ నమ్మాను. నేను సోషల్ మీడియాని కానీ లేకపోతే ఇతర విభాగాల్లో నమ్మలేదు. నా కష్టాన్ని నేను 10 మందికి పరోక్షంగా కాకుండా ప్రత్యక్షంగా ఒక విద్యార్థి పైన కంప్లీట్గా నేను శ్రద్ధ చూపిస్తే ఆ విద్యార్థి ఉద్యోగం సాధించిన తర్వాత పలానా వ్యక్తి బాగా చెప్తారు అనే కాన్సెప్ట్ తోటి ముందుకెళ్ళాను. దాంతోనే 2016 నేను అసిస్టెంట్గా జాయిన్ అయిన తర్వాత చేసుకుంటూ నాకు టాలెంట్ ఉంది, నేను కూడా స్వతహాగా బయటికి వెళ్తే బాగుంటుందని చెప్పేసి నాకు ఒక ఐరేజ్ అకాడమీ అనేది అవకాశం ఇచ్చిందన్న. అక్కడ నేను ప్రూఫ్ చేసుకొని అక్కడ నా పునాదిని మొదలుపెట్టి అక్కడి నుంచి ఎక్కడ సమస్య వచ్చినా ఆగకుండా, ఎక్కడ ప్రాబ్లమ్స్ వచ్చినా ఆగకుండా చాలామంది చాలా రకాలుగా క్రియేట్ చేసినా కానీ ఒకటే నమ్ముకున్నాను, నిజాయితీ, హార్డ్ వర్క్. అలా చేసుకుంటూ నేను 2018లో బెస్ట్ రిజల్ట్ ఇచ్చానన్న. నేను ఇచ్చిన ట్రైనింగ్లో కూడా సుమారుగా 45 మంది విద్యార్థులు ఎస్ఐ ఉద్యోగాలు సాధించారు. అదే 45 మంది అదే ఏపీలో దాదాపు ఒక 10 మంది ఉద్యోగాలు సాధించారు ఎస్ఐలు. ఇలా చేసుకుంటూ ఇంకా నెక్స్ట్ మనకు కరోనా స్టార్ట్ అయిందన్న. కరోనా స్టార్ట్ అయినప్పటి నుంచి ఒకటే ఆలోచన చేశాను, సరైన గ్రౌండ్ లేదు. అప్పుడు నేను ఇండోర్ స్టేడియంలో ఇచ్చాను. పిల్లలు చాలా మంది నా దగ్గరకు వచ్చి, సార్ మాకు మీ ఫిజికల్ ట్రైనింగ్ కావాలి, మీ దగ్గరకు వస్తే ఎటువంటి వ్యక్తి అయినా జాబ్ సాధించడానికి చాలా అవకాశం ఉంటుంది సార్, మీరేమన్నా చేయండి, ఫిజికల్ ట్రైనింగ్ మీ దగ్గరికి వస్తామని చెప్తే పిల్లల ఒక ఆలోచన మేరకు, వాళ్ళు చూపిస్తున్న ఇంట్రెస్ట్ మేరకు, నిజంగా నేను ఇస్తున్నాను కాబట్టి నా దగ్గర పిల్లలు వస్తున్నారనే ఉద్దేశంతో గ్రౌండ్ లేకపోయినా దిల్సుఖ్నగర్ ప్రాంతాల్లోన ఇన్స్టిట్యూషన్ చాలా ఉంటాయి కానీ అక్కడ సరైన గ్రౌండ్ లేదు. చాలా మంది మేజర్ ప్రాబ్లం అన్న. ఎందుకంటే ఇప్పుడు విక్టోరియా గ్రౌండ్ కూడా అది ట్రస్ట్ సంబంధించినది ఇవ్వట్లేదు, ఇండోర్ స్టేడియం అది కూడా ఇవ్వట్లేదు. ఇప్పుడు చాలా వేలాది అంటే లక్షల మంది దృష్ణ ప్రాంతంలో ఒక డిపార్ట్మెంట్ వ్యవస్థలో మనం జాబ్ సాధించాలంటే ఫిజికల్ తో పాటు సబ్జెక్ట్ అనేది 4 గోడల మధ్యలో కూర్చొని మనం ఎక్కడైనా చదువుకోవచ్చు. ఫిజికల్ అనేది సుమారుగా ఒక 400 ట్రాక్ ఉండాలి, పాసిబుల్ కాదు. డిఫరెంట్ యాక్టివిటీస్ ఉన్నాయి వాళ్ళకు. అలా చేయించడానికి సరైన గ్రౌండ్ లేదంటే నేను ఒక్కనే కాదు, నేను ఈ గ్రౌండ్ విషయంలో కూడా నేను దాదాపు మీడియా సమావేశం కూడా ఒక 4-5 సార్లు పెట్టాను. నేను ఒక్కనే కాదు, నాలాంటి కోచ్లు ఎంతో మంది ఉన్నారు. మీరు కానీ డిక్షనరీలో గ్రౌండ్ సౌకర్యం కల్పిస్తే వాళ్ళు ఎంతో మందికి ఉద్యోగాలు సాధించే విధంగా ప్రయత్నం చేస్తారు. ఆ విధంగా కూడా నేను మాట్లాడడం జరిగిందన్న. నేను ఇచ్చే దాంట్లో ఏంటంటే ఒకటే కాన్సెప్ట్ అన్న, పిల్లల్ని మన దగ్గర నమ్మి వచ్చినప్పుడు 10 మంది వచ్చినప్పుడు ఏ విధంగా మనం శ్రద్ధ చూపిస్తామో 1000 మంది వచ్చినప్పుడు కూడా అదే శ్రద్ధ చూపిస్తే, అరే ఇంత తక్కువ మందికి ఆ విధంగా చూపిస్తున్నాడు, 1000 మందికి కూడా అదే విధంగా చూపిస్తున్నాడు, ఫిజికల్ ట్రైనింగ్ బాగుంటనే ఉద్దేశంతో అదే కాన్సెప్ట్ తోటి ఇవాళ నేను ఫిజికల్ ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. 2023లో కూడా ఒక మహానుభావుడు ఉప్ప వెంకటేశ్వర గారు ఆయన అడంగానే గ్రౌండ్ ఇవ్వడము, నాలో ఉన్న టాలెంట్ ఉందన్న, నేను చేయించాలనే టాలెంట్ ఉంది. క్రౌడ్ పెరిగినప్పుడు నేను ప్లేస్ లేదు, ఏం చేయాలని నాకు అర్థం కాక చాలా సతమతం అవుతున్నాను నేను. ఆ తరుణంలో అన్నగారిని కలవడము, నాకు గ్రౌండ్ ఇవ్వడము, ఆ గ్రౌండ్లో దాన్ని సరే చేసుకోవడానికి సుమారుగా నాకు ఒక 2-3 lakhs దాకా అమౌంట్ అయినాయి నా గ్రౌండ్ని.
ఓకే, మొత్తం ట్రాక్ చేయించుకోవడానికి. వ్యక్తిగతంగా చేయించుకున్నారా? అంటే కొంతమంది సహాయ సహకారాలు ఇన్స్టిట్యూషన్, నాకు అటాచ్మెంట్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్న ద్వారా, మీకున్న పరిచయాల ద్వారా ఇన్స్టిట్యూషన్స్, నాకున్న అటాచ్ ఇన్స్టిట్యూషన్ ద్వారా నేను ఒక 2.5, 3 దాకా చేయించుకోవడం జరిగిందన్న. చేయించుకున్న తర్వాత ఆ గ్రౌండ్లో ఆ చేయించుకున్న మరుసటి రోజైనా నేను అంత మంది స్ట్రెంత్ వస్తారని అనుకోలేదు. ఏ రోజైతే స్టార్ట్ చేశాను అదే రోజు 300 మంది వచ్చేసారన్న. 300 మంది ఆస్పిరెంట్స్ వచ్చేసారు, 300 మంది. వారంలో 1000 మంది దాటిపోయారు. అయినా నాకు ఆ గ్రౌండ్ సరిపోవట్లేదు. దాదాపు 1800 to 2000 మెంబర్స్ వచ్చారన్న. అదే గ్రౌండ్లో వచ్చి 550 మంది పైగా కానిస్టేబుల్ ఉద్యోగాలు సాధించారు. 64 పైగా 70 మన 500 మంది పైగా కానిస్టేబుల్ విత్ ప్రూఫ్ అన్న. మనము ఇప్పుడు లేనిది ఉన్నది అనే కాకుండా మీడియా పరంగా మనం మాట్లాడుతున్నామంటే ఇది జెన్యూన్ అనేది ఉండాలి. 510 అంటే 50 పైగా ఉద్యోగాలను, అంటే కొంతమంది సాధించిన తర్వాత చెప్పరు కూడా. 64 మంది ఎస్ఐలన్న. మన సెంట్రల్ ఫోర్స్ లో 60 మంది దాకా, ఢిల్లీ ఎస్ఐలో ఒక 6, రైల్వే డీలో గ్రూప్ డీలో 180 మంది వస్తేనా 111 మంది ఉద్యోగాలు సాధించారన్న. ఆర్మీలో ఒక 15 మంది. ఇప్పుడు ఏపీలో మొన్న రీసెంట్లీ వెలువడిన ఎస్ఏ ఫలితాల్లో కూడా మన నందు ఆర్మీ అకాడమీ స్టూడెంట్స్ సుమారుగా 15 మంది ఉద్యోగాలు సాధించారన్న. ఇలా చేసుకుంటూ ఇక్కడ దాకా వచ్చానన్న. రైట్ అన్న, నాకు ఈరోజు మీ ఇంటర్వ్యూ ఉందనగానే నిన్న రాత్రి ఒక స్టూడెంట్ ఫోన్ చేసిన, మీ దగ్గరే ట్రైన్డ్ అయిన ఒక స్టూడెంట్ ఫోన్ చేస్తే ఆయన ఒక మాట మీ గురించి ఒక మాట ఏమన్నాడంటే, నందు సారు ఆర్థికంగా బలమైన వ్యక్తుల దగ్గర అంతో ఇంతో ఫీజు తీసుకుంటాడు తప్ప మాలాంటి నిరుపేదల విలేజ్ నుంచి వచ్చిన విద్యార్థుల దగ్గర లేదన్నా కూడా అతనే సొంతంగా ఖర్చులు పెట్టుకుంటాడన్నా అని చెప్తున్నాడు ఆయన. ఎందుకు మీకు సొంతంగా ఖర్చు పెట్టుకొని ట్రైనింగ్ ఇవ్వాల్సినంత అవసరం మీకు ఏమొచ్చిందన్న? అంటే నేను ఒక పేదోడిని అన్న. అంటే అదే స్థాయి నుంచి వచ్చాను నేను. రూపాయి విలువ ఏంటో నాకు తెలుసు. ఒక పిల్లోడు ప్రాంతం కానీ అంటే ఊరు నుంచి అక్కడి నుంచి వచ్చేసి ఒక 100 రూపాయలు మనం ఒక 1500 ఫీజు పెడితే వాడికి ఒక 100 రూపాయలు తగ్గించిన వాడు ఈజీగా ఒక 3-4 రోజులు అవసరాలు తీసుకుంటాడు. ఆ బేస్ కాన్సెప్ట్ అంటే డబ్బు విలువ అనేది నాకు తెలుసు, అదెంత ఇబ్బంది పడుతుంది మనుషులు అని చెప్పేసి. అదే కాన్సెప్ట్ తోటి నా దగ్గరకు వచ్చే పిల్లలన్నా, అంటే నేను అందరికీ ఫ్రీ ఇచ్చానని చెప్పట్లేదు. ఎవరైతే ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారు, నేను డబ్బులు కట్టలేను సార్ అంటే ఒకే మాట చెప్తాను, ఇంట్రెస్ట్ ఉందా చేయాలని, రూపాయి కట్టాను. ఇమీడియట్లీ ఐడి కార్డు కూడా ఇప్పించేసాను. అలా నేను దాదాపు ఒక 700 మందికి ఉచిత శిక్షణ ఇచ్చాను విత్ ఆధార్ కార్డు తోటి. అదే నేను ఉచిత శిక్షణలో ఇచ్చిన విద్యార్థుల్లో చాలా మంది ఉద్యోగాలు సాధించారు. ఒక మీడియా అడిగిన ఇంటర్వ్యూలో కూడా నేను ఎస్ఐ కానిస్టేబుల్ సక్సెస్ మీట్ పెట్టినప్పుడు ఒక ఛానల్ అడిగిన దాంట్లో కూడా చాలా మంది ఉద్యోగాలు సాధించిన తర్వాత సింగిల్ అమౌంట్ తీసుకోకుండా మమ్మల్ని ట్రైన్ చేసి ఉద్యోగం సాధించే ప్రయత్నం చేశారు. ఉద్యోగం అనేది ఇప్పుడు చాలా మంది విద్యార్థులకు ఇబ్బందులు ఉంటారన్న వాళ్ళు, ఒక అమౌంట్ కూడా లేని పరిస్థితులు వాళ్ళు ఉంటారు. నా దగ్గర సంప్రదించిన ఏ విద్యార్థికైనా సాధ్యమంత వరకు నాలో ఎంత శక్తి ఉందో, నేను చేయగలుగుతాననే శక్తి ఎంతవరకు ఉందో అంతవరకు చేసేసాను. చాలా మంది బయటికి వెళ్ళి కూడా నాకు అమౌంట్ లేవు సార్, నేను ఫలానా వేరే ప్లేస్కి వెళ్ళాను, నాకు ఛార్జీకి లేవు సార్ అని చెప్పేసి కూడా చాలా మంది మెసేజ్ చేశారు. బాబు నా దగ్గర ఇంత అమౌంట్ ఉన్నాయి, నువ్వు చెప్పినంత నేను చేయలేను కానీ ఇంత అమౌంట్ నేను చేయగలుగుతాను, నాకు స్తోమత ఇది. అంటే నాదొకటేనా, నేను నా దగ్గర లేనప్పుడు ఏం చేస్తానంటే, మేధావులు ఉంటారు కొంతమంది, ఆదుకునే దాతలు ఉంటారు, రాజకీయ నాయకులు ఉంటారు. సరే ఆ పిల్లోడికి ఒక అవసరానికి కూడా వాడికి తోడవుతున్న ఉద్దేశంతో నన్ను సంప్రదించిన ప్రతి విద్యార్థికి నా దగ్గర ఉంటే సాయం చేస్తానన్నా, నా దగ్గర లేకపోతే దేవుడు నాకు గుణం ఇచ్చిండు అడిగి వాళ్ళని సాయం చేసే విధంగా నేను ప్రయత్నం చేస్తానన్న. అదే నందు ఆర్మీ అకాడమీ తరఫున దాదాపుగా మనం బ్లడ్ క్యాన్సర్ వల్ల కూడా మనం హెల్ప్ చేసాము. నాకు తోచిన విధంగా ఒక స్టూడెంట్ కూడా మనం వాళ్ళ మదర్ చనిపోతే కూడా కొంత అమౌంట్ కలెక్ట్ చేసి కూడా బాబుని రూపాయి అమౌంట్ తీసుకోకుండా, మదర్ చనిపోతే పూర్తిగా వాడికి ఇన్స్టిట్యూషన్లో ఎగ్జామ్ రాయాలన్నా నేనే వెళ్ళి మాట్లాడము. అబ్బాయినే కాదు చాలా మందికి సాయం చేశాను. కానీ ఒకటే కాన్సెప్ట్, ఒక పేదోడుగా పుడతాము, వాడు పేదోడుగా చనిపోవద్దు. అదే కాన్సెప్ట్ తోటి ముందుకెళ్ళాను. నా దగ్గరకు ఇప్పటికీ చెప్తున్నా మీ ఇంటర్వ్యూ ద్వారా, ఏ పేదో పిల్లోడికైనా ఫిజికల్ ట్రైనింగ్ పరంగా నా దగ్గర డబ్బులు లేవు సార్ అంటే ఇప్పటికీ నేను వాళ్ళకి ఫ్రీ సర్వీస్ చేయడానికి ముందుంటాను. ఇదే నా జీవితము. ఇంతకన్నా నేను ఇంకా నాకు అదృష్టం రాదు. ఎందుకంటే
నేను ఒక సాదాసీదా మనిషిని, ఒక చిన్న మారుమూల గ్రామం నుంచి వచ్చిన వ్యక్తిని. అవును. నాకు ఇటువంటి ప్లాట్ఫామ్ దొరకడమే అదృష్టం. దాన్ని ఎక్కడైతే నాకు అవకాశం ఇచ్చారో అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాను తప్ప అవకాశాన్ని చేయదలుచుకోలేదు. ఎగ్జాంపుల్ మనకు గవర్నమెంట్ కాంపిటేటివ్స్ అంటే ముఖ్యంగా మనకు పోలీసు కానిస్టేబుల్ లేదంటే సిఆర్పిఎఫ్, సిఐఎస్ఎఫ్ ఇటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ సంబంధించిన జాబ్లలో ఒక 10 మందిని వేసుకొని నేను ఒక కోచ్ అని చెప్పుకునే చాలామంది వ్యక్తులు ఉన్నారు. అట్లా కాకుండా కొన్ని వేల వందల సంఖ్యలలో మీ దగ్గరకు వస్తుంటారు కదా, వాళ్ళని కాదని తక్కువ సమయంలో మీ దగ్గరికి వచ్చి అంత జల్దీగా జాబ్లు కొట్టుకొని వెళ్ళిపోతున్నారు ఆస్పిరెంట్లు అని అంటే నందు అకాడమీలో ఉన్న ప్రత్యేకత ఏంది? మీ అకాడమీలో చెప్పాను కదండి, మీ ప్రత్యేకత ఏం లేదన్న. మీరు ఇన్ని మంత్స్ పెట్టుకోవాలి టార్గెట్, ఇన్ని మంత్స్ ఇన్ని డేస్ అని ఏమన్నా పెట్టుకొని నేర్పిస్తారా? ఎట్లుంటుంది మీ దగ్గర? నేను ఏం చేస్తానంటే నా దగ్గర పిల్లలు వచ్చారనుకోండి, ఫస్ట్ వాళ్ళలో ఉన్న లోపాన్ని గుర్తిస్తాను. లోపాన్ని ఫస్ట్ అంటే వీడు ఫిజికల్ పరంగా ఫిట్ ఉన్నాడా లేదా. చాలా మంది చదువుతారు బాగా, ఫిజికల్ పరంగా రాగానే బ్యాక్ అవుతారు. ఎందుకంటేనా ఫిజికల్ అనేది మైండ్ ఆర్ బాడీ, ఈ రెండు అనేది పనిచేయాలి. సబ్జెక్ట్ అనేది ఏంటంటే మన క్లాస్ రూమ్లో కూర్చొని మైండ్ని పదునుగా వాడితే చాలు. ఫిజికల్ ఏంటంటే మైండ్ ఆర్ బాడీ రెండు పనిచేయాలి. పిల్లల్లో ఇప్పుడు ఒక అబ్బాయి బీటెక్ అబ్బాయి ఉంటాడు, ఒక అబ్బాయి డిగ్రీ అబ్బాయి ఉంటాడు. మనం ఒక మాట చెప్పాలంటే ఇక ఊరు నుంచి వచ్చిన పిల్లలు ఎలా ఉంటారు, కొద్దిగా రఫ్గా ఉంటారు. అదే మన సిటీలో ఉన్న పిల్లలు ఎట్లుంటారంటే స్మూత్గా ఉంటారు, కొద్దిగా సున్నితంగా, గ్రౌండ్ పట్ల వాళ్ళకి అవగాహన ఉండదు, పరిగెత్తాలనే ఆలోచన ఉండదు. బాగా చదువుతారు కానీ కొన్నిసార్లు ఆ పరిగెత్తలేక వాళ్ళు బ్యాకప్ అవుతారు. నేనేం చేస్తానంటే నా దగ్గరకు వచ్చే పిల్లల్ని ఫస్ట్ వాళ్ళలో ఉన్న లోపాలని గుర్తించి బ్యాచ్ వైజ్గా డివైడ్ చేస్తానన్న. ఏమీ రానోడిని ఒక బ్యాచ్ చేస్తాను. ఓకే బెటర్, వీడు చేయగలుగుతున్నాడు, వీడిని కొద్దిగా మనం ఎంకరేజ్ చేస్తే వాడు ముందుకెళ్ళగలుగుతాడు, వాళ్ళకు ఒక బ్యాచ్ చేస్తాను. ఓకే వీడిని మనం కొద్దిగా ఫోకస్ చేస్తే వీడు మెరిట్ సాధించే విధంగా ఉన్నాడు, వాళ్ళకు ఒక బ్యాచ్ చేస్తాను. ఏం చేస్తానంటే వారానికి బ్యాచ్లో వాళ్ళు మళ్ళీ నేను టైమింగ్ పెడతాను. ఎంతమంది ఉన్నా దాదాపు నా దగ్గర వచ్చిన 1000 మెంబర్స్ బాయ్స్ ఉన్నారు, 700 గర్ల్స్ వచ్చారు నా దగ్గర. వాళ్ళకి బ్యాచెస్ సపరేట్గా డివైడ్ చేసి ఈ వారం నేను ఈవెంట్ పెడతాను. వీడు ఒక టైం అనేది చెప్తాను నేను, ఈ టైంలో నువ్వు రీచ్ అయ్యావు అనుకో మళ్ళీ వాళ్ళకి వేరే బ్యాచ్లో పెట్టేస్తాను. అట్లా అంటే జీరో ఉన్నోడిని హీరో చేసే ఒక ప్రణాళికతోటి సరైన కాన్సెప్ట్ తోటి ఈ పిల్లోని ఈ ట్రైనింగ్ ఇస్తే, అంటే చాలా మంది మీరు అన్నట్టుగా 10 మందిని ఎంటేసుకొని 4 వర్కౌట్ ఇచ్చేసి ఇక వాడు తోపులో ఫీల్ అవుతాడు, తోపులో ఫీల్ అవుతాడు. కానీ కోచ్ అనే వ్యక్తి నేనేమంటుంటే నాకున్న అనుభవం ఏమంటుందంటేనా, పిల్లోడు కొన్నిసార్లు మేజర్ ఇంజురీ అయినప్పుడు కానీ, పిల్లోడికి సరైన పౌష్టికాహారం లేనప్పుడు కానీ, లేకపోతే వాడికి ఇంజురీస్ అయినప్పుడు కానీ దాని పట్ల అవగాహన ఉండాలి. 10 మందిని మనం వెంటేసుకొని 4 రౌండ్లు వేసి కమాన్ అని చెప్తే అది అయిపోయేది కాదన్న. వేలాది మంది ఉన్నా మనకు ఫస్ట్ ఏంటి పేషెన్సీ, ఓపిక అనేది ఉండాలి. 100 మంది అడుగుతారన్న, 100 మందికి ఆన్సర్ ఒకేలా ఇవ్వాలి. నేను 10 మందికి స్మూత్గా ఇస్తాను, ఓ 20 మందికి కొద్దిగా రఫ్గా ఇస్తాను, ఓ 30 మందికి నేను ఇవ్వను పోనే కాన్సెప్ట్ కాకుండా ఎంతమంది వచ్చినా అదే చిరునవ్వు, అదే పేషెన్సీ, వాళ్ళకి అరే సార్ దగ్గరికి వెళ్తే న్యాయం జరుగుతుంది, సార్ దగ్గరికి వెళ్తే ఇటువంటి పెయిన్స్ ఉన్న రిలీఫ్ అవుతుంది అనే కాన్సెప్ట్ పైన ఫస్ట్ వాళ్ళకు అవగాహన కల్పిస్తాను. అవగాహన కల్పిస్తూ ఇది ఇలా చేస్తే మనం గెటిన్ అవ్వగలుగుతాము, ఈ ఫుడ్ ఇలా తీసుకుంటే ప్రోటీన్స్ ఫుడ్ తీసుకుంటే మనము చేసేదానికి ఈ ఫుడ్కి తోడవుతుంది, మనం ఇంకా బాగా చేయగలుగుతాము అనే కాన్సెప్ట్ తోటి పిల్లల పైన అవగాహన అయిపిస్తున్నాను. ఎందుకంటే ఈ రోజుల్లో స్కూల్ పిల్లలు, నేను స్కూల్ పిల్లలు అయితే 4 మాటలు మనం ఏదో మాట్లాడేసి పంపించవచ్చు. నా దగ్గరకు వచ్చే పిల్లలంతా గ్రాడ్యుయేట్ అన్న, డిగ్రీలు, పీజీలు, ఎంబీఏలు, బీటెక్లు, ఎంటెక్లు, అంటే డిపార్ట్మెంట్ జాబ్ అనేది కొంతమందికి ఒక కళ, డ్రెస్ వేసుకోవాలనే కళ ఉంటారు. అలాంటి వ్యక్తులు వచ్చినప్పుడు చాలా మేధావులు ఉంటారు వాళ్ళు. వాళ్ళతో మనం మాట్లాడే విధానం కానీ, వాళ్ళతో మనం చెప్పే విధానం కానీ అన్నీ ప్రాపర్గా అయినప్పుడే 1000 మంది ఉన్నా 2000 మంది ఉన్నా మనం ఫిజికల్ ట్రైనింగ్ చేయగలుగుతాం. అదే కాన్సెప్ట్ తోటి పిల్లలకి నేను ప్రతి బ్యాచ్ డివైడ్ చేసి ఒకే వర్కౌట్ కాకుండా డే బై డే డిఫరెంట్ వర్కౌట్ చేస్తూ మళ్ళీ ఎప్పుడైనా వాళ్ళు డీమోటివ్ అయినప్పుడు, అంతకుముందు ఉద్యోగాలు సాధించిన విద్యార్థులు, నా విద్యార్థులు లేకపోతే వివిధ హోదాలో ఉన్న మహనీయులు వాళ్ళని పిలిపించి అంటే మోటివేషన్ ఇప్పిస్తాను రెగ్యులర్గా. అంటే వారానికి ఒక 2 times మోటివేషన్ ఇప్పిస్తాను గ్రౌండ్లో కూడా. దీనివల్ల ఏంటి యూజ్ ఏంటంటే దీనివల్ల మోటివేషన్ ఇప్పించడం వల్ల ఒక పిల్లోడికి సబ్జెక్ట్ రావట్లేదు, గ్రౌండ్ రావట్లేదు, వాడు డిమోటివేట్ అవుతాడు. ఒక డ్రెస్ వేసుకున్న పర్సన్ మన ఎదురుగా నిలబడినప్పుడు అతను మాట్లాడే మాటలను బట్టి
నేనెందుకు చేయకూడదు, థాట్లో. నేనెందుకు చేయకూడదు. అవును. ఇప్పుడు ఈరోజు జీరో ఉన్నోడు హీరో అయిపోతున్నారు, నాకు అన్నీ ఉన్నాయి, నేనెందుకు చేయకూడదు. ఓకే. అంటే ఆ ఒక డ్రెస్ని, ఆ సెక్యులర్ అవుట్లుక్ని చూడంగానే మనిషిని అర్థమైపోతుంది, ఓకే. ఓకే నేను కొట్టాలి. అప్పటి వరకు డిగ్రేడ్ అయిన వ్యక్తి కూడా ఉద్యోగం సాధించిన వ్యక్తి ముందు నిలబడితే ఆ వ్యక్తి కూడా అప్గ్రేడ్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి. అదే కాన్సెప్ట్ తోటి వారానికి ఒక ఇద్దరు ఇంటర్వ్యూలు నేను పిలిపించి నేను చెప్పిస్తాను. ఎందుకంటే 2018లో కూడా మాలవత్ పూర్ణ అవును, మౌంటైనియర్ అమ్మాయి అతి పిన్న వయసులో ఎన్నో ఘనతలు సాధించిన అమ్మాయిని పిలిపించి కూడా నేను ఇంటర్వ్యూ. ఇంకోటి, నేను లాస్ట్ టైం కూడా ఒక వీడియో చూసిన, సిఏ కాశీరామ్ గారు కూడా వచ్చి మీ అకాడమీకి మద్దతు తెలిపి మోటివేషన్ స్పీచ్, జనరల్గా ఆయన అతి తక్కువ మందికి సమయం ఇస్తారు కదా, మీ అకాడమీకి వచ్చి ఆయన స్పీచ్ ఇచ్చేంత ఉంది అని అంటే అక్కడే గుర్తింపు నాకు కొంత కలిగింది మీ అకాడమీ మీద. ఏందన్నా దాని ప్రత్యేకత ఏంది? కాశీరామ్ అన్నకు మీకు ఎట్లా? అన్న నేను కాశీరామ్ సార్ అంటే నాకు పిచ్చి లైక్ అంటే ప్రేమ. అతను మనిషి ఎప్పుడు నిరంతరము ప్రజా సమస్యలకై లేకని ప్రజలకున్న సమస్యలో నేను ఒక భాగమై ప్రతి అంటే మాట పరంగా కానీ అందరికీ మోటివేషన్ ఇస్తుంటాడు. నేను కాశీరామ్ సార్ని చూసినప్పుడల్లా నాకు ఈ పర్సన్ని నేను గ్రౌండ్ని పిలిస్తే బాగుంటుంది, నాకు ఎందుకో ఈ పర్సన్ నేను కలవాలి అనుకునేవాడిని. అయితే 2-3 సార్లు కాల్ చేశాను, ఎలాగో నెంబర్ తీసుకొని కాల్ చేశాను. సార్ ఇలా నేను సో అండ్ సో సార్ అని చెప్పిన. నందు నా పేరు అంటే, నీ పేరు ఓకే విన్నాను చెప్పు తమ్ముడు అన్నాడు. రిసీవ్ చేసుకుంటాడు, చాలా బాగా టాక్టివ్ పర్సన్. సార్ ఇట్లా గ్రౌండ్కి రావాలి ఒకరోజు మీరు మోటివేషన్ అంటే, చూద్దాం నందు నాకు సమయం దొరకదు, దొరికితే 100% వస్తానని చెప్పేసి స్పెషల్ మళ్ళీ ఒక 1 మంత్ తర్వాత మళ్ళీ కాల్ చేశాను. సరే మనం ఉంటే చూడండి సార్ అన్నాను. సరే నాకు కుదరట్లేదు అని చెప్పారు. అయితే ఒక రోజు నైట్ నాకు కాల్ చేసి, నందు నేను రేపు వస్తున్నాను నీ గ్రౌండ్ అనగానే నాకు షాక్ అన్న, మీరు నిన్న ఎట్లా నాకు మెసేజ్ పెట్టారు ఇంటర్వ్యూ మీకు ఉంది రేపు అనగానే అంతకన్నా హ్యాపీగా ఉన్నాను. ఎందుకంటే ఆ పర్సన్ అతని టైం కేటాయించాలంటే చాలా అరుదుకుంటారా మంది. అలాంటిది నందు నేను రేపు వస్తున్నాను నీ గ్రౌండ్కి అన్నాడు. ఎంత హ్యాపీగా అనిపించింది తెలుసా అన్న. ఎందుకంటే ఇటువంటి ఒక ఇన్స్పిరేషన్ పర్సన్ మన గ్రౌండ్కి వచ్చి అతను వస్తే నేను సక్సెస్ అయినట్టే అని ఒక ఆలోచన ఉన్నాను. అన్నగారు రావడము, తర్వాత ఆయన చెప్పిన మాటలు కూడా చాలా యూట్యూబ్లో ఉన్నాయి, అతను ఛానల్లో కూడా ఒకటే మాట అన్నాడు, నందు అనే పర్సన్ని నేను ఫస్ట్ లైట్ తీసుకున్నాను, తర్వాత నా 2 మిత్రులు నేను కనుక్కోగా 2 మిత్రులు చెప్పారు ఆ పర్సన్ గురించి. అందులో నేను అతని ఆర్టికల్ కూడా నేను చదివాను, నందు ఆర్మీ ఆర్టికల్ చదివాను. నేను ఈ బిడ్డ, ఒక పేదింటి బిడ్డ ఇంతమందికి లైఫ్ ఇస్తున్నాడు, నేను ఆ బిడ్డ కోసం నేను ఎందుకు రాకూడదు, ఆ ఒక్క మాట అన్నాడన్న. ఇక నాకు జన్మధన్యమైంది. ఎందుకంటే ఇటువంటి మహానుభావులతోటి నా దగ్గరకు వచ్చి నేను సేమ్ నాగమల్లు సిఐ నాగమల్లు సార్ కూడా, అదేవిధంగా సిఐ శివ సార్ కూడా, మన శివ సార్ సిఐ సార్ కూడా చాలా మంది. అంటే కాశీరామ్ సార్ ప్రత్యేకత ఏంటంటే అతను మాటలు వింటే ఏ పిల్లోడైనా చెయ్యలేని స్థితిలో ఉన్న వ్యక్తి అయినా కూడా లేచి పరిగెత్తగలుగుతాడు. దట్ ఈస్ కాశీరామ్ సార్. అన్న, మీ దగ్గర 100,000 మంది వస్తుంటారు కదా ట్రైనింగ్, ఫిజికల్ ట్రైనింగ్ కోసం. ఇప్పుడు మీరు డిఫెన్స్కి అంటే సెంట్రల్ జాబ్స్కి ఇచ్చే ట్రైనింగ్ ఎలా ఉంటుంది, స్టేట్ జాబ్స్కి ఇచ్చే ట్రైనింగ్ అంటే ఇద్దరి అభ్యర్థులకు ఆస్పిరెంట్లకు ఒకే విధంగా ఉంటుంది? అంటే ఇప్పుడు సెంట్రల్కి ఏంటంటే మనం స్టేట్కి ఒక 80% మనం ఎఫర్ట్ పెడితే సెంట్రల్కి 100 అబౌవ్ పెట్టాలండి. ఎందుకంటే 1600 మీటర్ 4.5 మినిట్స్, ఇక్కడ 800 మీటర్ ఉంటుంది. కానీ ఇప్పుడు కొన్ని పుల్అప్స్ ఉంటాయి, కంప్లీట్ స్ట్రెంత్ బేస్ సెంట్రల్ బేస్ అనేది. ఒక పిల్లోడు వెళ్తున్నాడు అంటే డూ ఆర్ డై. డిపార్ట్మెంట్ ఇప్పుడు స్టేట్ ఉంది అనుకోండి, ఇప్పుడు మధ్యలో స్టేట్ కూడా కొంచెం అట్లే తయారు. ఎందుకంటే ఇప్పుడున్న వస్తున్న ఫుడ్ లోపాలు కానీ లేకపోతే అంత వాతావరణాలు కానీ ఇప్పుడు సేమ్ అయినాయి. కానీ వాళ్ళకి ఏంటంటే కంప్లీట్ స్ట్రెంత్ బేస్ అన్న, వీళ్ళకి ఏంటంటే ఒక చిన్న అవగాహన కల్పించేసి ఈ విధంగా రన్నింగ్ చేస్తే వీళ్ళకు షార్ట్ పుట్ కానీ లాంగ్ జంప్ కానీ ఇదే విధంగా 800 మీటర్ కానీ ఈ 1600 మీటర్ కానీ రన్నింగ్ ఉంటుంది అన్న. రన్నింగ్ ఎవరైనా చేపిస్తారన్నా, రన్నింగ్ చేయించడంలో గొప్ప కాదు. ఒక పిల్లోడిని వాడు చివరి వరకు వాడి ఒక బాడీని ఇలా ఉన్న వ్యక్తిని ఈ విధంగా మార్చాలి. అంటే వారిపైన కానీ అవగాహన చూపించి మనకున్న అనుభవంతో డిఫరెంట్ వేలో వర్కౌట్ చేయించాలి. అయితే నేను సెంట్రల్ వాళ్ళకి ఏం చేపిస్తానంటే డిఫరెంట్ వాళ్ళకి ఏంటంటే వీళ్ళకి ఒక 1/2 అవర్ తక్కువ చేపిస్తాను, వాళ్ళకి ఒక 145 మినిట్స్ ఎక్కువ చేపిస్తాను. ఎందుకంటే మన దగ్గర ఇప్పుడు సెంట్రల్ ఫోర్స్ వాళ్ళైతే ఇప్పుడు మోగుతున్నారన్న, మన దగ్గర అయితే స్టేట్ వాళ్ళకి మాత్రం ది బెస్ట్గా రిజల్ట్ తీసుకుంటూ వస్తున్నాను. రైట్ అన్న, ఇంత తక్కువ సమయంలో ఇప్పుడు చాలా మంది వ్యక్తులు లేదా మీ ఫిజికల్ అంటే ఆ ఆప్షన్లో ఉన్న వ్యక్తులు కావచ్చు,
ఏమనుకుంటారు అంటే నేను ఒక ఫిజికల్ డైరెక్టర్గా గవర్నమెంట్ జాబ్ ఉంది, నా బతికేదో నేను బతికితే చాలు అనుకుంటారు. ఎందుకు నందు అనే వ్యక్తి ఒక పేదింటి నుంచి వచ్చి వందల మందికి నేర్పించాలి, నా పేరంటూ చరిత్రలో నిలబడిపోవాలని చెప్పి ఎందుకు ఇట్లా ఈ రకంగా ఆలోచించిండు అన్న? నేను ఊహించలేదు కూడా అన్న. నేను నాకు అంటే ఈ రెస్పాన్స్ ఊహించలేదు. నేను అంటే నాకు పీఈటీ ఫీల్డ్ అనేది చాలా చాలా ఇష్టం అన్న. ఓకే. నేను సబ్జెక్ట్ పరంగా నేను తక్కువైనా కానీ ఈ ఫిజికల్ పరంగా అయితే నేను చాలా వరకు అవగాహన. చిన్నప్పటి నుంచి నేను 5th క్లాస్ చైల్డ్ ఉన్నప్పటి నుంచే నాకు ఈ స్పోర్ట్స్ పట్ల చాలా అవగాహన. ఆడాలి ఆడాలి ఆడాలి. నేను స్కూల్కి మానేసి కూడా నేను ఆడడానికి వెళ్ళిపోయేటోని. దీని మీద ఆడుతూ పీఈటీ కోర్స్ ఎలాగో చేయాలి, పీఈటీ నేను అవ్వాలి. ఓకే. అప్పటి నుంచే పీఈటీ అవ్వాలి. నాకు ఇప్పుడు చదువు అనేది మనకు 40%, గేమ్స్ అనేది 60% అవుట్ ఆఫ్ 100% మనకు. అలా చేసుకుంటూ ఇక 10th నాది మన నార్కల్నూరు డిస్ట్రిక్ట్ అమరాబాద్ మండలం మన ఒక గవర్నమెంట్ స్కూలు, ఒక గవర్నమెంట్ హాస్టల్. అక్కడ 10 సంవత్సరాలు చదివి మళ్ళీ 10 సంవత్సరాలు చదివిన తర్వాత 10th పాస్ అయిన తర్వాత ప్రైవేట్ కాలేజీలో చదివే స్తోమత లేదు. ఇక ఒక తెనాలి, గుంటూరు, ఏపీ ఆంధ్రప్రదేశ్ తెనాలిలో అక్కడ హాస్టల్ అండ్ స్టడీ ఫ్రీ అని చెప్పారు. ఇంటర్మీడియట్ ఫ్రీ అని చెప్పారు. అంటే ఛార్జీ తీసుకునే స్తోమత కూడా నాకు లేదు. అక్కడ తెనాలికి వెళ్ళడానికి కూడా లేదు. ఆ స్థాయి నుంచి వచ్చానన్న. అక్కడ ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసుకొని మళ్ళీ హైదరాబాద్లో వచ్చి డిగ్రీ కంప్లీట్ చేశాను మన జియాన్ నోబుల్ కాలేజ్ దుష్నర్లో. డిగ్రీ కంప్లీట్ చేసుకొని ఇప్పుడు డిగ్రీ ఇంటర్ అయిపోయింది, 10th అయిపోయింది. ఇప్పుడు నాకు బీపెడ్ చేస్తేనే నేను పీటీకి అవుతాను. 2-3 సార్లు ట్రై చేస్తాను, రాలేదన్న. లక్కుగా మళ్ళీ ట్రై చేస్తే డిగ్రీ అయిపోగానే కడపలో వచ్చింది, జియాన్ కాలేజ్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్. అక్కడ చేశానన్న. అక్కడ కంప్లీట్ అయిన తర్వాత అక్కడ నుంచి నా జర్నీ స్టార్ట్ అయిందన్న. అక్కడ నుంచి జర్నీ స్టార్ట్ అయ్యి నారాయణ స్కూల్లో, ఇక తెలుసు కదా మీకు నారాయణ స్కూల్లో ఎలా ఉంటాయి అనేది. ఆ స్కూల్లో నేను జాయిన్ అయిన తర్వాత అంటారు కదన్న ఒక మాట, అంటే సాయం చేసిన వాడు మర్చిపోతాడేమో కానీ సాయం పొందిన వాడు మర్చిపోవద్దు. నా జీవితంలో కొంతమంది వ్యక్తులు సాయం చేసిన వాళ్ళ వ్యక్తులు ఉన్నారు. ఎందుకంటే ఇలాంటి సందర్భాలు మనం చెప్తే కూడా మనకు ఒక తృప్తిని, వాళ్ళకి రుణం తీర్చుకుంటా ఉంటాము. నారాయణ స్కూల్లో నేను దాదాపు 4 years చేశానన్న. అక్కడ గ్రౌండ్ సౌకర్యం ఉన్నా లేకున్నా చేసుకుంటూ ఒక ప్రైవేట్ సెక్టర్ని నేను బతకాలి కాబట్టి చేసుకుంటూ వచ్చానన్న. అక్కడ దాదాపు 2016లో నేను 14 నుంచి 2016లో అక్కడ నేను చేసుకుంటూ వస్తే 2016లో ఇప్పుడు స్టార్ట్ అయింది ఫిజికల్ ట్రైనింగ్ స్టార్ట్ అయింది. అప్పుడు పిల్లలకి నాకు అవగాహన లేదు, నేను స్కూల్లో చేస్తుంటాను. అంటే ప్రో కబడ్డీ శ్రీనివాస్ సార్ అని చెప్పేసి మా దేవరకొండ నియోజకవర్గమే కాశరాజ్పల్లి, వర్షం మామగారు అవుతారు. అతని దగ్గర నేను అసిస్టెంట్గా జాయిన్ అయ్యి, అంటే అసిస్టెంట్గా జాయిన్ అవ్వడానికి కూడా నాకు నారాయణ స్కూల్ ప్రిన్సిపాల్ ఉదయశ్రీ మేడం గారు ఆ రోజు పర్మిషన్ ఇచ్చారు. 5:30 వరకు స్కూలు. నాకు స్కూల్ ఎప్పటి వరకు 5:30 వరకు. నేను ఎక్కడికి వెళ్ళాలి, 5కి వెళ్ళాలి. వనస్థలిపురం నుంచి మళ్ళీ ఇక్కడ గ్రౌండ్కి రావాలి. మేడం 4:30కి వెళ్ళిపోనని చెప్పేసి ఆ రోజు ఉదయశ్రీ మేడం గారు పర్మిషన్ నాకు ఇవ్వకపోతే ఈరోజు స్థానం ఉండకపోయేది. ఎందుకంటే ఆ వ్యక్తి నాకు పర్మిషన్ ఇస్తేనే నేను అక్కడి నుంచి ఒక్కొక్క ఇటుకను పేర్చుకుంటూ ఇక్కడ దాకా రాగలిగానన్నా. నేను మన ఉదయశ్రీ మేడం గారికి నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలుస్తున్నాను. అదేవిధంగా ఈ ఫిజికల్ ఫీల్డ్లో నేను డిపార్ట్మెంట్ పిల్లలకి నేను ఒక అంటే అటాచ్ ఉన్నానంటే బికాస్ ఆఫ్ శ్రీనివాస్ సార్ ప్రో కబడ్డీ మామగారు, అతనికి నేను లైఫ్ లాంగ్ రుణపడి ఉంటాను. రైట్ అన్న. ఇప్పుడు చాలా మంది మీరు ఎలివేట్ అయిన తర్వాత ఎవరు నందు సార్, ఈయన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంది అనేది ఒకటి బాగా ఒక డౌట్ ఉంటుంది అన్న. ఇప్పుడు రాబోయే రోజుల్లో యూత్లలో ఎక్కడి నుంచి వచ్చిరన్న, ఎక్కడ మీ నేటివ్ ప్లేస్, ఏం చదువుకున్నారు లాస్ట్ వరకు? నాది ఇప్పుడు చందంపేట మండలం అన్న, నల్గొండ డిస్ట్రిక్ట్ దేవరకొండ, ఒక మారుమూల గ్రామం. దాదాపు 2004 ముందు చూసుకుంటే సరైన రోడ్ సౌకర్యం కూడా లేకపోయేది. ఇంకా ఫ్లోరైడ్ వాటర్ మీద తెలుసు కదా అంతా. ఆ సిచ్యువేషన్స్ అని అంటే చిన్నప్పుడే నేను 5 సంవత్సరాలు ఉన్నప్పుడు మదర్ చనిపోయారు నాకు. హెల్త్ పరంగా అమ్మగారు చనిపోవడము, నేను మా చెల్లి మా తమ్ముడు, ఇక ఆ జీవితం ఎలా ఉందంటేనా ఇక మనం తలుచుకుంటే ఒక పూర్తిగా ఎమోషనల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే మదర్ చనిపోయిన తర్వాత ఒక పిల్లోడు ఎదిగి ఉంటే ఆ పిల్లోడు ఎలా అయినా బతకొచ్చు అన్న. చిన్న పిల్లలము, మదర్ చనిపోయారు, ఫాదరు ఇంక అట్లనే ఏంటి జీవితము అంటే ఆ వయసులో తెలియని వయసు, చిన్న వయసులో అలా సాగిపోయిందన్న. కానీ తిరిగి చూసుకుంటే జీవితాంతము ఏడుపు తప్ప మా ముఖాల్లో సుఖాలు లేవన్న. ఎందుకంటే ఇప్పుడు చూస్తుంటారు కదా చుట్టుపక్కల మాటలు ఎలా అంటుంటారు.
ఆ స్థాయి నుంచి వస్తున్నా నాలో నేను ఒక క్రియేట్ చేసుకోవడానికి కారణం ఏంటంటే ఇలానే ఎందుకు ఉండిపోవాలనే ఆలోచనతోటి ఓకే. చెప్పాను మీకు ఇంటరు డిగ్రీ అండ్ బీపీఎడ్ ఎంపీఎడ్ కూడా చేస్తున్నాను ఇప్పుడు వైజాగ్లో. ఎందుకంటే హైయర్ అథారిటీస్ హైయర్ క్వాలిఫికేషన్ ఉంటే కూడా మనకు కూడా బాగుంటుంది ఉద్దేశంతో. ఇప్పటివరకు మీకు గోల్డ్ మెడల్ లాంటివి ఏమైనా అవార్డ్స్? అలా నేను యూనివర్సిటీ కబడ్డీ ఆడానా, ఓకే. నేను ఖోఖో నేషనల్ ఆడానా, నేను 100 యూనివర్సిటీ గోల్డ్ మెడలిస్ట్ అన్నా, అండ్ లాంగ్ జంప్ అంటే ఈవెంట్ రాదని కాదన్నా నేను అన్ని ఈవెంట్ చేయగలుగుతాను. ఇవన్నీ అచీవ్ సాధించిన తర్వాత నాలో ఇంకో ఏదో ఒకటి చేయాలి అనే ఒక కసితో వచ్చానన్న. అదే కసితోటి ఈరోజు ఫుల్ చేసుకుంటూ ఇప్పుడు ఇందాకే చెప్పాను మీకు, జీవితం అనేది మనం అనుకుంటామన్నా కానీ ఈ చిన్న జీవితంలో ఎన్నో కష్టాలు ఉంటాయి, ఎన్నో నష్టాలు ఉంటాయి, ఎన్నో బాధలు ఉంటాయి, ఎన్నో సంతోషాలు ఉంటాయి. కానీ కష్టాలు వచ్చినప్పుడు మనం బాధపడుతూ కూర్చుంటే, సంతోషాలు వచ్చినప్పుడు మితిమీరి మనము ప్రవర్తిస్తే ఈ రెండు మన జీవితానికి కట్టు కాదు. నా ఉద్దేశం ఏంటంటే కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, సంతోషం వచ్చినా, బాధ వచ్చినా, అంటే సుఖం వచ్చినా మనిషి ఒకేలా స్వీకరించాలి. అదే కాన్సెప్ట్ తోటి ఈరోజు వచ్చానన్న. పలానా వ్యక్తి నందు అనే పేరు కాస్త నందు ఆర్మీ అనే వ్యక్తి ఈరోజు నేను ఎక్కడికి వెళ్ళినా కానీ నందు ఆర్మీ అకాడమీ డైరెక్టర్ని అని ప్రత్యేకంగా నన్ను ఇన్వైట్ చేస్తున్నారు, ప్రత్యేకంగా నన్ను రికగ్నైజ్ ఇస్తున్నారు. ఆ రికగ్నైజ్ని ఇవ్వడానికి ఇంతమంది మేధావులు ఉదయశ్రీ మేడం కానీ, ఉప్ప వెంకటేశ్వర అన్న గారు కానీ, అదేవిధంగా కొంతమంది మాకు సాయం చేసిన వ్యక్తుల్లో మా జాల నరసింహారెడ్డి కానీ, అదేవిధంగా కిషన్ నాయక్ కానీ, ఇప్పుడు చాలామంది ఉన్నారు ఇలాంటి వ్యక్తులు. ఇప్పుడు మీడియా మిత్రులు కానీ, మీలాంటి వ్యక్తులు కూడా కానీ, ఇవన్నీ వాళ్ళు మాకు సపోర్ట్ చేయడం వల్ల నాలో ఉన్న టాలెంట్ని గుర్తించుకొని ఈరోజు ఇక్కడ దాకా రాగలిగాను. ఫిజికల్ ట్రైనింగ్ కోసం మీ అకాడమీకి చాలామంది వస్తుంటారు కదా, వ్యక్తిగతంగా ఒక స్టూడెంట్ని చూసినప్పుడు మిమ్మల్ని బాధించిన సన్నివేశాలు, సందర్భాలు ఏమైనా ఉన్నాయి? అరే ఇటువంటి వ్యక్తులు కూడా ఉన్నారా అని చెప్పేసి బాధించిన సందర్భాలు ఉన్నాయా? చాలా ఉన్నాయన్న. ఓకే. చాలా అంటే చాలా ఉన్నాయి. వాళ్ళు ఎక్కడి నుంచో వస్తారు, హైదరాబాద్కి వస్తారు, పేరెంట్స్ రూపాయి కూడబెట్టి వాళ్ళకి ఇస్తారు. కొన్నిసార్లు తినలేని రాత్రులు కూడా ఉంటాయి వాళ్ళకు, బయట తినలేని రాత్రులు, ఏం చేయాలో అర్థం కాని పరిస్థితులు కూడా ఉంటాయి. గ్రౌండ్కి వచ్చినప్పుడు ఒక పోరోడ్ అయితే నా దగ్గరకు వచ్చిందన్న. పాపము షర్ట్ ఉంది, షార్ట్ ఉంది, కింద స్లిప్పర్ ఉందన్న. ఓకే. గ్రౌండ్కి వచ్చినాడు స్లిప్పర్ తోటి. ఏంది బాబు అంటే నా దగ్గర లేవు సార్, నేను ఇదే అంటే ఇమీడియట్లీ ఏం ఆలోచన చేయలేదన్న. అంటే అబ్బాయి శ్రీకాంత్ అనే అబ్బాయి ఉన్నాడు, ఇప్పుడు ఎస్ఐ ట్రైనింగ్లో ఉన్నాడు. అండ్ నా స్టూడెంట్ ఉపేందర్ అని, భాస్కర్ అని, వీళ్ళకి కూడా మాట చెప్పిన. ఇప్పుడు వీళ్ళకు ఈ బాబుకి రేపొద్దున నేను అమౌంట్ ఇస్తాను, లేదా మహాలక్ష్మి స్పోర్ట్స్ షాప్కి వెళ్ళి షూ ఇచ్చేసాను చెప్పేసి ఇమీడియట్లీ షూ, డ్రెస్ అన్ని తెచ్చిచ్చేసాను నేను. ఇచ్చేసాను ఇమీడియట్లీ, బాబుతో ఇమీడియట్లీ ఇచ్చేసాను నేను. ఎందుకంటే పిల్లోని చూడంగానే, ఆ పిల్లోని చూసిన తర్వాత ఒక్క టైంలో నా పరిస్థితి కూడా అలానే ఉండేది. అంటే ఒకటేనా, డబ్బు వస్తుంది పోతుంది, ఒక పిల్లోడికి మనం సాయం చేస్తే ఆ పిల్లోడు 10 మందికి సాయం చేసే విధంగా చెప్పుకుంటాడు. ఆ పిల్లోడు కూడా నాతో జాబ్ సాధించిన తర్వాత ఒక మాట అన్నాడు, నాలాంటి వాళ్ళు సాయం పొందిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, నేను ఇవాళ జాబ్ సాధించాను, ఇదే జాబ్లో నేను సార్ కన్నా ఎక్కువ మందికి నేను సాయం చేస్తానని చెప్పేసి అబ్బాయి చెప్పడం జరిగింది. అబ్బాయి ఒకటే కాదన్నా, చాలా మంది విద్యార్థుల దగ్గరకు వచ్చారు. సుమారుగా 30 నుంచి 40 జతలు షూ స్పాన్సర్ చేయడం జరిగింది. మీ అకాడమీలో బాధించిన సన్నివేశాలు చూసాం, లేదంటే మీ దగ్గర ట్రైనింగ్ అయి ఒక ఉద్యోగంలో పొందిన వ్యక్తులు కావచ్చు, లేదంటే ఈ ట్రైనింగ్లో నాకు ఈ అంశం చాలా సంతృప్తినిచ్చింది, అది విన్నప్పుడల్లా నేను నా జీవితానికి ఇది చాలరా అనే ఒక ఏమన్నా ఉందా అన్న? ఆ కాన్సెప్ట్ ఏమన్నా ఉందా? చాలా ఉన్నాయన్న. అంటే కొన్నిసార్లు అన్ఎక్స్పెక్టెడ్గా ఉంటాయన్న. అంటే మన పని మనం చేసుకుంటూ పోతాం. ఎవరు గుర్తించినా, ఎవరు గుర్తించకపోయినా మన పని మనం చేసుకుంటూ పోతున్నప్పుడు గుర్తింపు అనేది అది ఎప్పుడైనా వస్తుంది, కానీ మన పని మనం చేసుకుంటూ పోవాలి. కొన్ని సంఘటనలు అన్న, ఈ ప్రియదర్శిని పార్క్లో కూడా నేను వర్కౌట్కి వెళ్ళినప్పుడు ఒక రిటైర్డ్ ఆఫీసర్, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్, నేను చేపిస్తున్న వర్కౌట్ని, నేను చేపిస్తూ వాళ్ళకి ఇస్తున్న మోటివేషన్ని అంతా చూసి ఆయన అబ్జర్వ్ చేసాడు. అన్న అబ్జర్వ్ చేసి నేను ఒక్క నిమిషం నేను మాట్లాడవచ్చా అన్నాడు. సార్ అయ్యో దేని గురించి సార్ అంటే, ఒక్క నిమిషం మాట్లాడాలి. తప్పకుండా సార్, అయ్యో మీలాంటి వ్యక్తులు మీరు సందేశం ఇస్తేనే కదా, మాకు ఇంతకన్నా సరే ఏం లేదు సార్ అంటే మాట్లాడు.
ఆయన మాట్లాడిన మాటలు నాకు చాలా అంత సంతోషాలు ఇచ్చినాయి. ఆయన అంటే మీ ఇన్స్ట్రక్టరు ఇచ్చే మాటలు కానీ ఆయన చెప్పే విధానం కానీ, మాకున్నారు కోచ్లు కానీ ఈ విధంగా చెప్పే వాళ్ళు ఎవరు లేరు. మీరు చాలా అదృష్టవంతులని ఒక మాట ఆ పర్సన్ అన్నదానికి నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఇంకోటి కూడా అక్కడే కట్ట దగ్గర కూడా సినిమా షూటింగ్ నడుస్తుంది. ఎవరు షూటింగ్ వాళ్ళు వేస్తారన్న మనం వాళ్ళని నిలబడి చూడలేం కదా. నా దగ్గర ఉన్న పిల్లలు నేను ఫిజికల్ ట్రైనింగ్ తీసుకుంటూ మోతున్నాను, ఇంకా రన్నింగ్ నేను చేస్తున్నాను. ఆయన అన్ని అబ్జర్వ్ చేస్తుంటాం. ఇక గ్రౌండ్ అయిపోయింది, నడుచుకుంటూ పోతున్నాను నేను. ఒక 4 పిల్లలతో నాతో పాటు ఉన్నాను, నడుచుకుంటూ పోతున్నాను. వర్కౌట్ అయిపోయింది, షూటింగ్ అయిపోయింది. నన్ను పిలిచి ఎక్స్క్యూజ్ మీ అండి, మీది ఒక సెల్ఫీ తీసుకుంటా అని చెప్పేసి సెల్ఫీ తీసుకొని నా గురించి చెప్పిండు ఆయన. అంటే ఇటువంటి కోచ్లు తక్కువగా ఉంటారు, కానీ ఈ పర్సన్ని చూసినప్పుడల్లా రన్నింగ్ ఇలా కూడా చేయొచ్చు అని చెప్పేసి, అంటే ఇందాకేనన్నా కష్టపడుతూ మనం ముందుకు వెళ్తే గుర్తింపు ఎలా అయినా వస్తాయని ఒక ఉద్దేశంతో నేను ఇప్పుడు ఇదే నాకు సంతోషం కలిగిన విషయాలు ఉన్నాయన్నా. చాలామంది ఎస్ఐలు సాధించిన తర్వాత కూడా వాళ్ళు కొన్ని ఇంటర్వ్యూలో నా గురించి చెప్పినప్పుడు అది నాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది. ఇంకా మనం ఏదో సాధించాలి, ఇంకేదో చేయాలనే కాన్సెప్ట్. మీ అకాడమీలో ట్రైనింగ్ తీసుకొని వెళ్ళిన వాళ్ళు ఇప్పుడు అత్యంత పై స్థాయిలో ఉన్నారంటే ఏ క్యాడర్ వరకు ఉన్నారన్నా ఇప్పటి వరకు? ఇప్పుడు ఈ తక్కువ టైంలో కదన్నా మనం ఇప్పుడు 2016 అనుకోండి, 18 ఉన్నారు, సిఏ ర్యాంకులో ఉన్నారన్న. ఇప్పుడు ఎస్ఐ అండ్ ఎస్ఐ అదేవిధంగా ఢిల్లీ ఎస్ఐలు అండ్ ఇప్పుడు చెప్పాను కదా మీకు రైల్వే డేలు, కానిస్టేబుల్, ఇంక ఇప్పుడిప్పుడు ప్రమోషన్స్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ప్రమోషన్ అనేది మొదలవుతుంది అన్న. ఎందుకంటే ఒక చెట్టుని మనం నాటాము, ఆ చెట్టుని మనం దాన్ని నీరు పోసి దాన్ని సరైన చేసిన తర్వాత ఎదిగింది ఆ మొక్క. రైట్ అన్న, చివరగా మీరు ఇందాక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ నాకు ఒక గొప్ప లక్ష్యం ఉందన్నారు కదా, ఏంది నందు ఆర్మీకి ఫిజికల్ అకాడమీకి గొప్ప లక్ష్యం అని అన్నారు, ఏందా లక్ష్యం? గొప్ప లక్ష్యం అన్న, నా దగ్గర ఏ పేద పిల్లోడు వచ్చినా ఓకే నేను చేయలేను, అమౌంట్ కట్టలేను, చిన్నగా అని ఏ పెద్ద పిల్లడికి వచ్చినా కానీ ఇప్పుడు కాదన్న, నిరంతరం నేను భూమి మీద ఉన్నంత వరకు ఫిజికల్ ట్రైనింగ్ ఇస్తున్నంత వరకు పేద పిల్లలకి మాత్రం నేను సాయం చేస్తూనే ఉంటానన్న. దాంతోపాటు మీరు అన్నట్టుగా మీలాంటి వ్యక్తులు కూడా ప్రోత్సహిస్తే ఇంకా నందు ఆర్మీ అకాడమీ అనేది ఒక డబ్బు మైండెడ్ అకాడమీ కాదు, ఉన్నోళ్ళను లేనోళ్ళను కూడా ఒక గ్రహించి ఫిజికల్ ట్రైనింగ్ ఇవ్వగలుగుతారు. ఒక కాన్సెప్ట్ అది ఇస్తున్నానన్న. నాకు ఇటువంటి అవకాశం వచ్చినప్పుడు దాన్ని మనం మిస్ చేసుకుంటే రాదు. అంటే దేవుడు చెప్తారు కదా, ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా ప్రత్యక్షంగా చేసుకుంటే ఇటువంటి పిల్లలు మనకు దగ్గర చేర్చినప్పుడు ఆ పిల్లలకి మనం న్యాయం చేయగలిగితే పర్ఫెక్ట్గా అవుతామనే ఆలోచనతో ముందుకు పోతున్నాను. ఈనాటి యువతరానికి ఒక ఫిజికల్ డైరెక్టర్గా ఒక మెసేజ్ ఇవ్వాలి మంచిది అని అంటే నందలాల్ గారు ఏం చెప్తారు ఈ యువతకు? నేను ఒకటే చెప్పగలుగుతాను. అంటే నేను ఇప్పుడు మీకు ఒక మాటలు చెప్పగలుగుతాను. నేను కూడా స్కూల్లో ఫీల్డ్లో చేస్తున్నాను. ఎందుకంటే స్కూల్ పిల్లల మెంటాలిటీ ఎట్లుంటుంది, ఈ పిల్లల మెంటాలిటీ ఎట్లుంటుంది అన్నీ గ్రహించాను. ఇప్పుడు నేను స్కూల్లో జి పుల్లారెడ్డి మెమోరియల్ స్కూల్ దిల్సుఖ్నగర్ ఒక దాంట్లో ఫిజికల్ డైరెక్టర్ అండ్ ఎన్సీసీ నావెల్ ఏనో ఆఫీసర్గా చేస్తున్నాను అన్న. నాకు ఆ స్కూల్ చెప్పాలి ఒక మాట, ఎందుకంటే ఆ స్కూల్ వాళ్ళు కానీ యజమాన్యం కానీ నాకు మా స్కూల్ ప్రిన్సిపాల్ జయశ్రీ మేడం గారు కానీ చాలా సపోర్ట్ చేస్తున్నారు. ఇప్పుడు నేను ఇంటర్వ్యూలో కూర్చున్నానంటే వాళ్ళు ఇచ్చిన ప్రోత్సాహంతో ఇక్కడికి వచ్చాను నేను. అంటే నువ్వు వెళ్ళు, ఇంతటి అవకాశం నీకు రాదని చెప్పేసి నేను ఆ మేడం గారు కూడా నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. పిల్లలకి నేను ఒకటే సందేశం ఇస్తున్నట్టేనా, ఒక డిపార్ట్మెంట్ అంటే ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్ ఫీల్డ్లో మనం ప్రిపేర్ అవుతున్నప్పుడన్నా దీన్ని నేను ఎలా అయినా సాధించాలి, దీన్ని ఎలా అయినా కొట్టాలి, ఇదే నా లక్ష్యం అన్నప్పుడు పనికి రాని విషయాల్ని అనవసరమైన మనకు సంబంధం లేకపోయినా మనం వెళ్ళి దాన్ని తలదూర్చుకోవడము, అటువంటి విషయాల్లో మనము మూవ్ అయినప్పుడు ఏమవుతుందంటే మనకు సమయం అనేది తక్కువ అవుతుంది. అంటే నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందా, ఇప్పుడు వస్తుందా, వచ్చినప్పుడు చూద్దాము అనే ఎవరైతే భ్రమలో ఉన్నారో నేను ఆ విద్యార్థులు ఒకటే సందేశం ఇస్తున్నాను. నువ్వు డిపార్ట్మెంట్ జాబ్ అనే లక్ష్యంతో వచ్చావు, నోటిఫికేషన్ ఎప్పుడే రాని, కానీ నీ ప్రయత్నం కొనసాగించు. ఎప్పుడైతే నువ్వు ప్రయత్నం కొనసాగిస్తావో దాంట్లో ఉన్న లోపాలు, లాభాలు, నష్టాలు, ఈ పేపర్ ఎలా ఉంది, ఈ గ్రౌండ్ అలా ఉంది అని తెలుసుకోవడానికి మినిమం నీకు 6 months పడుతుంది. 6 months పడుతుంది. అంటే నువ్వు కంప్లీట్ ఆ సబ్జెక్ట్ పైన అవగాహన తెలుసుకోవడానికి 6 months పడుతుంది, 6 నెలలు పడుతుంది. అంటే చాలామంది పిల్లలకి అవగాహన లేకనా చివరి క్షణంలో వచ్చి ప్రయత్నం చేస్తారు 20 రోజుల్లో 10 రోజుల్లో. కానీ ఒక్కసారి నోటిఫికేషన్ మిస్ అయితే కాంపిటీషన్ అనేది రెట్టింపు అవుతుంది. బాగా మేధావులు, బాగా చదివే పిల్లలు వచ్చేస్తారు. నీకు వాళ్ళకి తేడా ఉంటే స్పీడ్ ఆటోమేటిక్గా మనం బ్రేక్ చేసినట్టుగా ఇదైపోతుంది. అటువంటి కాకుండా ఒక ప్రణాళిక ఏర్పాటు చేసుకొని నాది ఇది షెడ్యూల్, మార్నింగ్ నేను ఇక్కడ ఇలా చదవాలి, వారం అయిన తర్వాత అన్నీ చెక్ చేసుకోవాలి. ఎక్కడ నువ్వు డ్రాబ్యాక్ అయ్యావు,
ఇక్కడ ఎందుకు డ్రాప్ అయిపోయావు, ఇక్కడ బాగానే ఉంది అనేది నువ్వు చెక్ చేసుకొని ఎప్పుడు నీకు నువ్వు క్వశ్చన్ వేసుకొని ఎప్పుడైతే ముందుకు వెళ్ళగలుగుతావో విజయం సాధిస్తావు. అదేవిధంగా ఒక మాట చెప్పగలుగుతాను, ఇప్పుడు డిపార్ట్మెంట్ వాళ్ళకి ఏంటంటే పోరగాళ్ళు చాలామంది ప్రిలిమ్స్ క్వాలిఫై అయిన తర్వాత గ్రౌండ్ పక్క, అవును, డిపార్ట్మెంట్ జాబ్ సాధించాలంటే 3 మెట్లు ఎక్కాలన్నా, అవును, ప్రిలిమ్స్ సాధిస్తేనే నువ్వు 2 మెట్లు ఎక్కగలుగుతావు. మీన్స్ ప్రిలిమ్స్ సాధించకపోతే 2 మెట్లు ఎక్కలేవు. అవును, ప్రిలిమ్స్ సాధిస్తే నువ్వు 2 మెట్లు కంపల్సరీ కష్టపడాల్సిందే. అంటే ఇది సాధించావు, నువ్వు జాబ్ దగ్గరలో ఉన్నావు, దీన్ని 100% నువ్వు ఎఫర్ట్ పెడితే జాబ్ నీ సొంతం అవుతుంది. ఓకే, చాలామంది విద్యార్థులు ఏం చేస్తారంటే సబ్జెక్ట్ పైన ఫోకస్ ఇచ్చేసి గ్రౌండ్ని వదిలేస్తారు. ఓకే, నేను అటువంటి మైండ్ సెట్ ఉన్న పిల్లల్ని ఒకటే మాట చెప్తున్నాను, నువ్వు గ్రౌండ్లో వచ్చి గంటల తరబడి చేయమని చెప్పట్లే నేను ఒక ఫిజికల్గా మీకు సలహా ఇస్తున్నాను. ఎందుకంటే పిల్లల్ని నేను లైవ్లో చూస్తుంటానన్నా అవును, ఎంత ఇబ్బంది పడతారో తెలుసా వాళ్ళు. షార్ట్ పీరియడ్లో వచ్చేసి చిన్ బోన్ పెయిన్ అని చెప్పేసి, మోకాల్ పెయిన్ చెప్పేసి, పరిగెత్తలేక ఆయాసం వచ్చి చాలా మంది విద్యార్థులు చనిపోవడం జరిగింది. అది ఎందుకు చనిపోతారన్న వాళ్ళు షార్ట్ పీరియడ్లో చేయడం వల్ల. ఓకే, సైడ్ పీరియడ్ చేయడం వల్ల ఏంటంటే ఒకటేసారి హెల్త్ అని మనకు మన ముందర ఫుడ్ ఉందన్నా, అవును, మన కడుపుకి సరిపడా తింటాం కానీ ఎక్కువ తినేసి ఏమవుతుందన్నా ఓకే, వామిటింగ్, డైజెషన్ ప్రాబ్లం, డైజెషన్ ప్రాబ్లం అవుతుంది. ఫిజికల్ అండ్ సబ్జెక్ట్ రెండింటికి కానీ ఈ విధంగా బ్యాలెన్స్ చేసుకుంటే జాబ్ కూడా నీ భుజం పైన ఏదనుకుంటున్నావో అది వచ్చి తీరుతుంది. దీన్ని ఇలా లేపి మళ్ళీ దీన్ని లేపాలంటే ఇది ఇక్కడే అయిపోతుంది, మళ్ళీ దీన్ని లేపేసావు ఇక్కడ బాగా అవుతావు, మళ్ళీ ఇక్కడ స్లో అవుతావు. అంటే నేనేమంటున్నానంటే ఆస్పిరెంట్ వాళ్ళకి రెండింటికి సమప్రాధాన్యత ఇవ్వండి. ఓకే, గ్రౌండ్లో ఒక ½ అవర్ కేటాయించండి, రిమైనింగ్ సబ్జెక్ట్ కేటాయించండి. అండ్ ప్రిపేర్ అవుతున్నప్పుడు తల్లిదండ్రులు మిమ్మల్ని నమ్మి వచ్చినప్పుడు ఓకే, వాళ్ళకు ఒకటే సందేశం ఇస్తున్నాను, అందరికీ 24 గంటలే. ఆ 24 గంటల్లో ఏం చేస్తున్నావు? తల్లిదండ్రుల కళల్ని నీరు గారుస్తున్నావా? ఓకే, నీ కళల్ని నీరు గారుచుకుంటున్నావా? 24 గంటలు నీకు ఇచ్చిన సమయంలో ఏం చేస్తున్నావు? మొబైల్ని కొద్దిగా అడాప్ట్ కాకుండా, వేరే వాటికి అడాప్ట్ కాకుండా ఓకే, ఉద్యోగాలు సాధించే విధంగా మీరు ముందుకెళ్తే ఖచ్చితంగా. ఎందుకంటే ఒక మాట నేనైతే చెప్పగలుగుతానా, చాలామంది అబ్బాయిలు ప్రాంతాల నుంచి వచ్చేసి కూడా కొన్ని ఉంటాయి కదన్నా, వాళ్ళు ఇట్లా ఈ లవ్లని ప్రేమ అని అటువంటి వాటిపైన శ్రద్ధ చూపిస్తూ ఓకే, వాళ్ళు అనుకున్న ఫోకస్ ఏ ఫోకస్ మీద అయితే వచ్చారో జీవిత లక్ష్యాన్ని మర్చిపోతారు. నేను వాళ్ళకు ఒకటే సందేశం ఇస్తాను, నువ్వు జీవితంలో స్థిరపడినప్పుడు అలాంటి అమ్మాయిలు చాలా మంది 100 మంది వస్తారు. అంటే నేను ఒక మాట చెప్తున్నా, అంటే నేను ఏదో హితోబుద్ధి ఇవ్వట్లేదన్నా, నేను ఒక కింది స్థాయి నుంచి వచ్చాను, నేను ఒక సాదాసీదా ప్రైవేట్ ఎంప్లాయీని, నా జీవితాన్ని కొనసాగిస్తున్నాను, కానీ 100 మందికి లైఫ్ ఇస్తున్నాను, 100 మంది మెంటాలిటీ చూస్తున్నాను. కాబట్టి మీరు ఒకటే లక్ష్యంతో ముందుకెళ్ళండి. ఓకే, డూ ఆర్ డై. రైట్, సంవత్సరం వస్తుందా 2 సంవత్సరాలు వస్తుందా అనే కాదు, రేపు వచ్చినా ఐఎమ్ ఫిట్ ఓకే అనే విధంగా నువ్వు ఎప్పుడైతే ముందుకెళ్తావో ఈజీఎం నీది. ఓకే, ఆ కళ కూడా సాకారం చేసుకోవడానికి అద్భుతమైన ప్లాట్ఫామ్ నీకు. ఇంటర్వ్యూలో చాలా మంచి గొప్ప సందేశాలు నేర్చుకున్నాను నేను. మీ విలువైన సమయాన్ని మాకు పంచుకున్నందుకు, కేటాయించినందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు అన్న. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ సో మచ్. ఇంకోటి మీ గురించి కూడా నేను చెప్పాలి ఉపేందర్, ఎందుకంటే తప్పకుండా చెప్పాలన్న. ఓకే, చివరిలో ఒక నిమిషం నేను మాట్లాడి ముగిస్తాను. ఎందుకంటే మీరు ఒక్కసారి నా కానిస్టేబుల్ సక్సెస్ మీట్కి మీరు వచ్చినప్పుడు, అవును, మిమ్మల్ని కలిసి హనుమాన్ రాథోడ్ అన్న పరిచయం చేయించినప్పుడు, ఆ రోజు ఆ జర్నీ నుంచి నేను 2-3 సార్లు మిమ్మల్ని కూడా సంప్రదించడం జరిగింది. మీలాంటి వ్యక్తులు ఎంతోమంది మేధావులను, రాజకీయ నాయకులను వాళ్ళని మీరు ఇంటర్వ్యూ చేస్తున్నారు. నాలాంటి ఒక పేద కుటుంబం నుంచి నా పని నేను చేసుకుంటే ఎంతోమందికి నేను లైఫ్ ఇస్తున్న వాళ్ళని గుర్తించాలి, ఓకే, ఇలాంటి వ్యక్తులను 10 మందికి తెలియజేయాలి అనే కాన్సెప్ట్ తోటి మీరు నన్ను పిలిచా చూడన్నా. మీకు ఎందుకంటే చేతులు జోడించి నేను ధన్యవాదాలు చేస్తున్నాను ఈ సిగ్నేచర్ స్టూడియో యాజమాన్యానికి, మీలాంటి వ్యక్తులకు. చిట్టచివరిగా నేను కొంతమంది వ్యక్తులకు నేను వాళ్ళకు ప్రత్యేక ధన్యవాదాలు చెప్పాలనుకుంటున్నా. చెప్పాను కదా, ఉప వెంకటేశ్వర గారు, ఉదయశ్రీ మేడం గారు, జయశ్రీ మేడం గారు, అదేవిధంగా జాలనరసింహారెడ్డి అన్న గారు, అండ్ అదేవిధంగా కిషన్ నాయక్ గారు, ఈ కుమార్ నాయక్ గారు, ఇప్పుడు ఉన్నారు తావరియా నాయక్ గారు. ఇలాంటి వ్యక్తులకు నేను లైఫ్ లాంగ్ రుణపడి ఉంటానన్న. అదేవిధంగా ప్రో కబడ్డీ శ్రీనివాసు, వాలీబాల్ శ్రీనివాసు, నా మిత్రుడు లాల్ సింగ్, నన్ను ప్రోత్సహించిన, ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ నన్ను ప్రోత్సహించిన ప్రతి ఒక్క వ్యక్తికి నేను చేతులు నమస్కరించి. రైట్ అన్న, థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. మీరు రాబోయే రోజుల్లో ఇంకా చాలా మంది అభ్యర్థుల్ని పై స్థాయికి ఉంచాలని చెప్పి భగవంతుడు మీకు ఇంకా ఆశీర్వాదాలు ఇవ్వాలని చెప్పి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అన్న. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ సో మచ్ అన్న.